బుల్టెన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మెదక్ జిల్లా తూఫ్రాన్ మండల పరిధిలోని చిరుత కలకలం రేపింది. మాల్కాపూర్, గుండ్రెడ్డిపల్లి, కోనాయిపల్లి అటవీ ప్రాంతంలో గత 3 రోజులుగా చిరుతపులి తిరుగుతున్నట్లు స్థానికులు గుర్తించారు. గ్రామ శివార్లో చిరుతను చూసిన కొందరు రైతులు తమ సెల్ ఫోన్లు చిత్రీకరించారు. దీంతో వ్యవసాయ పొలాలకు వెళ్లాలంటేనే రైతులు భయాందోళన చెందుతున్నారు. మెదక్ జిల్లా తూఫ్రాన్ మండల పరిధిలోని చిరుత కలకలం రేపినట్లుగా తెలుస్తోంది. అయితే మాల్కాపూర్, గుండ్రెడ్డిపల్లి, కోనాయిపల్లి అటవీ ప్రాంతంలో గత 3 రోజులుగా చిరుతపులి తిరుగుతున్నట్లు స్థానికులు గుర్తించారు. గ్రామ శివార్లో చిరుతను చూసిన కొందరు రైతులు తమ సెల్ ఫోన్లు చిత్రీకరించారు. దీంతో వ్యవసాయ పొలాలకు వెళ్లాలంటేనే రైతులు భయాందోళన చెందుతున్నారు. చిరుతపులిని బంధించేందుకు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి మల్లారెడ్డి ఫోన్ ద్వారా అందిస్తారు. మల్లారెడ్డి. శశిరేఖ, చిరుతపులి సంచారంతో స్థానికులను భయాందోళనకు గురి చేస్తున్న సంఘటన మెదక్ జిల్లా తూఫ్రాన్ మండలం మల్కాపూర్, గుండ్రెడ్డిపల్లి గ్రామాల్లో చోటు చేసుకుంది. ఏదైతే కొనాయిపల్లి అడవి ప్రాంతంలో గత 3 రోజుల నుంచి కూడా చిరుతపులి సంచారం చేస్తుంది. అక్కడ ఏదైతే పొలాలలో రైతులు ఈ విషయాన్ని గమనించి వాళ్ళ సెల్ ఫోన్ లో కూడా చిత్రీకరించడం జరిగింది. ఏదైతే వ్యవసాయదారులు టైంనక పొద్దునక రాత్రనక ఏదైతే వ్యవసాయ పొలాలకు వెళ్తుంటారో వెళ్ళాలంటే భయం వేస్తుందని చెప్పేసి రైతులు ఆందోళన చేసే పరిస్థితి. అయితే చిరుతపుల్ని బంధించే ఏర్పాట్లు చేయాలని చెప్పేసి కూడా అధికారులు స్థానికులు వేడుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. మల్కాపూర్ అడవి ప్రాంతంలో అయితే చిరుతపులు ఉన్నట్లయితే అధికారులు గుర్తించారు. వాళ్ళు కూడా చిరుతపులి సంచారాన్ని ధృవీకరించారు. శశిరేఖ అధికారులు ధృవీకరించి బోన్ ఏర్పాటు చేసి చిరుతను బంధిస్తామని చెప్పేసి అధికారులు కూడా ఇప్పటికే తెలియజేయడం జరిగింది. ఏదైతే రాత్రి వేళల్లో రైతులు ఒంటరిగా వ్యవసాయ పొలాలకు వెళ్ళవద్దని చెప్పేసి కూడా రైతులకు కూడా అధికారులు సూచించడం జరిగింది. ఎలాంటి భయాందోళనకు గురి కావద్దు, మేము చిరుతను బంధిస్తామని చెప్పేసి అధికారులు వాళ్ళకు భరోసా ఇవ్వడం జరిగింది. శశిరేఖ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ మల్లారెడ్డి.